ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మనం ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాం. సముద్ర తీరం మొత్తం కోతకు గురవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ పర్యావరణం ఎందుకు ఈ విధంగా చోటు చేసుకుంది? అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి అల్పపీడనాలు, వాయుగుండాలు, వర్ష వాయుగుండాలు రావడం వల్ల దీని ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పి ఈ వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. అయితే సాధారణంగా ఈ మొత్తం తీరం అంతా మొత్తం అప్పుడప్పుడు కోతకు గురైనా మళ్ళీ యథావిధి స్థానానికైతే వస్తుంది. అయితే ఇప్పుడు దానికి రొటీన్కి భిన్నంగా అయితే ఇప్పుడు ఏర్పడింది. ఇక్కడ విశాఖ బీచ్ తీరాన్ని మనం చూడొచ్చు. ఎక్కడైతే ఈ కోకో ఎరేనా ఉన్నదో ఇక్కడ నుంచి మొత్తం సబ్మెరైన్ వరకు చాలా ఈ సముద్ర తీరం మొత్తం అంతా తీరానికైతే గురైంది. అసలు ఎందుకు తీరం గురవుతుంది, ఎందుకు ఈ ఆటుపోట్ల వల్ల ఇది మొత్తం ఈ పరిస్థితికి అయితే ఏర్పడిందని చెప్పి పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మనం చూడొచ్చు ఎన్నోసార్లు తీరం కోతకు గురవడం మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చేయడం అయితే జరిగింది. కానీ దీనికి ఇక్కడ రొటీన్ భిన్నంగా అయితే ఏర్పడింది. అసలు ఎందువల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది, ఏం చెప్తారు మీరు? అంటే రెండు కారణాలు ఉంటాయండి ఎప్పుడైనా కోతకు గురవడానికి. ఒకటి సహజమైన కారణం, అదేంటి ఉప్పన్లు కానీ రాకపోతే తుఫాన్లు కానీ వచ్చినప్పుడు జరుగుతుంది. రెండోది ఏమంటే మానవ తప్పిదాలు కొన్ని ఉంటాయి. మానవ తప్పిదాల వల్ల కొన్ని జరుగుతుంటాయి. ఇక్కడ జరుగుతున్నది మాత్రం పూర్తిగా 100% మానవ తప్పిదమే. ఇది పర్యావరణానికో రాకపోతే తుఫాన్లకో సంబంధించింది కాదు. కానీ ఇది మానవ అభివృద్ధి గురించి చేసిన పొరపాటు గతంలో. ఇప్పుడు 1962లో ఐ రిమెంబర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు విశాఖపట్నం సముద్రం డ్రెడ్జింగ్ ఛానల్, అప్పుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో ఉండేది. ఎందుకంటే అంత డ్రెడ్జింగ్ పని ఉండేది విశాఖపట్నంకి. కంటిన్యూస్గా ఒక షిప్ వెనకతలో ఒక డ్రెజర్ వెళ్ళేది, ముందు ఒక డ్రెజర్ వెళ్ళేది. డ్రెజర్ వెళ్తే కానీ షిప్ నడలేని పరిస్థితి, అంత ఇసుక వచ్చేసేది. డాల్ఫిన్ నోస్ దగ్గర నుంచి అవతల నుంచి ఇసుక ఇటు వచ్చేది. దాన్ని అరికట్టడానికని అతను ఏం చేశారంటే ఒక షిప్ని తీసుకొచ్చి రెక్ చేశారు అక్కడ కొండకి చేసి, దాంట్లో శాండ్ గిండి ఫిల్ చేసి అది ఒక బ్రేక్ వాటర్స్ కింద. అప్పట్లో బ్రేక్ వాటర్స్ టెక్నాలజీ ఇంత లేనప్పుడు మోక్షగుండం విశ్వేశ్వర గారు ఇచ్చిన సూచన మేరకు చేసిన తర్వాత మన పోర్టుకి పెద్ద షిప్పులు రావడం ప్రారంభించినాయి. ఆ ఇసుక పూడికి ఆగిపోయింది. ఇసుక పూడికి ఆగిపోయిందంటే అప్పటి వరకు వస్తున్న ఇసుక అక్కడ మేటేస్తుంది అవతల వైపు, ఆ బ్రేక్ వాటర్స్కి అవతల. తర్వాత ఏం చేశారంటే దాన్ని ఇంకా పెద్ద బ్రేక్ వాటర్స్ వేసుకొని మనం ఇంకా డీప్ వాటర్ పోర్ట్ చేయాలని ఆ బ్రేక్ వాటర్స్ని పెంచడం, ఆ తర్వాత అవుటర్ హార్బర్ కట్టుకోవడానికి ఇంకా బ్రేక్ వాటర్స్ని పెంచుకుంటూ పోయారు. ఆ వస్తున్న కరెంటు శాండ్ ఎక్కడో దగ్గర టెర్మినేట్ అవ్వాలి. ఏమవుతుందంటే రెండు ఇక్కడ జరుగుతున్నది. ఒకటేంటంటే ఇసుక అన్నది సంవత్సరానికి దగ్గర 6-7 నెలలు ఇసుక, ఇక్కడ చూస్తున్న ఇసుక ప్రతిదీ కూడా నదిలోంచి వచ్చిందేనండి. సముద్రపు ఇసుక అంటూ ఉండదు, సముద్రానికి సొంత ఇసుక ఉండదు. నదిలోంచి వరదల్లో వచ్చినప్పుడు ఈ ఇసుక మట్టిని కలిపేసుకొని ఇసుకని పక్కకు దోసేస్తుంది సముద్రం. దానివల్ల ఇసుక మేటలు ఏర్పడతాయి. ఆ ఇసుక మేటలు ఏర్పడిన ఇసుక మేటల నుంచి ఏం చేసిందంటే సముద్రం మనకి నెక్స్ట్ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఛానల్లో పెట్టారో ఆ ఇసుక అక్కడ మేటేయడం ప్రారంభించింది. నార్మల్గా ఎవరైనా పోర్ట్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే పోర్ట్ కడుతున్నారో అక్కడ బ్రేక్ వాటర్స్ కడతారో అక్కడి నుంచి శాండ్ కలెక్ట్ చేసుకొని ఇటువైపు పంప్ చేయాలి. శాండ్ పంపింగ్ మెకానిజం అనేది పర్మనెంట్గా జరగాలి. అంటే అక్కడ కంటిన్యూస్గా 365 రోజులు అక్కడ వచ్చిన శాండ్ని అటునుంచి పంప్ చేసి ఇటువైపు వేస్తే ఆ శాండ్ ఇక్కడ మ్యాట్ వేసి కొద్దిగా కోత తగ్గుతుంది. ఒకటి. రెండోది ఏమంటే కరెంటు వాటర్ వచ్చి గుద్దుతుంది ఇసుక కాకుండా. ఆ సీ వాటర్ కరెంట్ ఎప్పుడైతే వచ్చి ఇక్కడ కొట్టుతుందో అక్కడ కొట్టే కరెంట్ని ఆపుతున్నాం మనం. ఆగితే అది కొద్దిగా వెనక్కి వెళ్ళి ఇంకా ఉధృతంగా ఇటు వస్తుంది నెక్స్ట్ లెవెల్. అంటే అక్కడ బ్రేక్ వాటర్ వేస్తే ఒక 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల అవతల ఇసుక అంటే భూమిని కోరేస్తుంది. అది ఎక్కడైనా ప్రపంచం అంతా జరిగేది. అది మనకు అక్కడ ఒక బెనిఫిట్ వచ్చింది. మన పోర్ట్ గురించి అని మనం బ్రేక్ వాటర్ వేయాల్సి వచ్చింది. అలాగే పైన కంటైనర్ పోర్ట్ గురించి ఇంకా బ్రేక్ వాటర్ పెంచాల్సి వచ్చింది. అలా బ్రేక్ వాటర్స్ పెంచుతూ పోవడం వల్ల దాని తర్వాత అవతల గంగవరం పోర్ట్ ఒకటి, వీటన్నిటి దగ్గర నుంచి ఆ సీ వాటర్ కరెంట్ ఉంటుంది చూసారు, అది పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్లో ఇక్కడికి వస్తుంది. ఇటువంటిది ఇప్పుడు ఇంకొక బ్రేక్ వాటర్ ఇంకా పెంచారనుకోండి, ఇది ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. కాబట్టి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. నివారణ ఏంటంటే రెగ్యులర్గా శాండ్ పంపింగ్ ఉండాలి వీలైనంత. నెక్స్ట్ బ్రేక్ వాటర్ వేసేటప్పుడే ఈ హైడ్రాలజీ సైంటిస్టులు అడిగితే దీని కరెంట్ ఎటు వస్తుందని లెక్కేసి చెప్తారు వాళ్ళు ప్రిసైజ్గా. అక్కడ మనం బ్రేక్ వాటర్ వేస్తే భీమిల అవతల ఎక్కడో ఊరు పోవచ్చు. కాబట్టి అక్కడ ఊరు ఉండొచ్చు, మత్స్యకారుల గ్రామం కానీ ఏదైనా ఉండొచ్చు, మొత్తం కొట్టుకుపోద్ది. కాబట్టి ప్రతిదీ ఏదైనా మనం ప్రకృతికి అడ్డుకట్ట ఎక్కడైనా వేస్తే మనం దాని తాలూకా ప్రతిచర్య ఎక్కడ ఉంటుంది, ప్రతి చర్యకి వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది కదా. ఆ సైన్స్ థియరీ ప్రకారంగా ఆ చర్య ఎక్కడ ఉంటుందో చూడాలి. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే
శాండ్ పంపింగ్ సఫిషియెంట్ లెవెల్లో జరగడం లేదు. నెంబర్ 1. మీకు ఇప్పుడు చూస్తే గతంలో చూస్తే మంచి ఇక్కడ బీచ్ దగ్గర 1 కిలోమీటర్ ఉండేది. నా చిన్నప్పుడు బీచ్ 1 కిలోమీటర్ పైన ఉండేది. అటువంటి బీచ్ కిలోమీటర్ మొత్తం పోయింది. మీరు ఒకసారి ఎప్పుడైనా స్టడీ టూర్ కింద పాండిచేరి వెళ్ళండి. పాండిచేరి 89 ముందు 3 కిలోమీటర్ల బీచ్ ఉండేది. ఇప్పుడు ఒక్క బీచ్ 1 కిలోమీటర్ కాదు కదా, అంగుళం బీచ్ లేదు, మొత్తం రాళ్ళతో కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాండిచేరి పోర్ట్ కట్టారు అక్కడ. సో పోర్ట్ కట్టినప్పుడే వాళ్ళకి తెలియాలి మొత్తం శాండ్ ఎగిరిపోతుంది, ఇక్కడ మొత్తం బీచ్ ఎగిరిపోతుందని ఆలోచించి చేయాలి. కాబట్టి ఏదైనా ఇప్పుడు మనకు సైన్స్ చెప్తుంది క్లియర్గా, ఒక సైన్స్ ప్రకారంగా వస్తున్న వేవ్ని అడ్డితే ఏమవుతుంది, వస్తున్న శాండ్ని అడ్డితే ఏమవుతుంది. సో శాండ్కి పంపింగ్ జరగాలి. ఆ వేవ్కి అనుకూలంగా ఎక్కడికైనా కరెంట్ వస్తుందంటే దాన్ని మళ్ళీ అడ్డడానికి, దాన్ని కవర్ చేయడానికి ఏం చేయాలో అటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జీవీఎంసీ ఆధునీకరణ నేపథ్యంలో కోకో ట్రీస్ అయితే వేయడం జరిగింది మన సముద్రం తీరం పొడుగున. అయితే ఈ కోతకు గురైన నేపథ్యంలో 200 కోట్లు కావాలంటూ ప్రభుత్వాన్ని అయితే ఒక మెమరాండం అయితే ఇచ్చారు వీళ్ళు. దాని ఆధునికంగా అంటే దీన్ని ఏ విధంగా చేస్తారు, అసలు నిజంగా చేసే అవకాశం ఉంటుందంటారా? అటువంటి ఆధునీకరణ నా ఉద్దేశంలో పిచ్చి పని అండి. బేసిక్ ఏంటంటే ఇది చేయడం ఏంటంటే సైంటిఫిక్గా వీళ్ళు బ్యూటీ అందం కావాలని చేస్తున్నారు. అందానికి బడ్జెట్ ఉంది, ఇది బ్యూటిఫికేషన్కి కేంద్రం కూడా నిధులు ఇస్తుంది. కానీ ఈ బ్యూటిఫికేషన్ నిలబడే బ్యూటిఫికేషన్ చేయాలి. ఒక శవానికి మేకప్ వేసినట్టుగా ఇది బీచ్ ఎప్పుడైనా తీరానికి కోతకు గురయ్యేదానికి ఇక్కడ కావాల్సింది శాండ్ పంపింగ్. ఈ ట్రీస్ కాదు, ఈ గాడ్స్ ఏవి అడ్డవు. నిజంగా సముద్రం తిరగబడితే ఏది అడ్డదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే శాండ్ పంపింగ్ చేయాలి. శాండ్ పంపింగ్కి ఇంకెక్కడైనా బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బ్యూటిఫికేషన్ అనేది కూడా ఎప్పుడు కూడా ఏంటంటే కాంక్రీట్తో కానీ దేంతో కానీ బ్యూటిఫై చేయలేమండి. ఇప్పుడు ఇక్కడ మెష్ వేసి రాళ్ళు వేసి కొబ్బరి చెట్లు పెంచడం చాలా మంచిది. కానీ ఇది ఎక్కడి వరకు పనికొస్తుందంటే ఇది కోతకి గురి కాకుండా ఉన్నంతవరకే పనికొస్తుంది. నిజంగా సముద్రం వచ్చినప్పుడు బంద్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇది మార్నింగ్ గ్లోరీ అంటారు. ఈ బీచ్ మీద పెరిగే మొక్కలు ఇవి మాత్రం రక్షించగలవు. ఫర్దర్గా ఇసుక పడిపోకుండా చూడండి, ఆల్రెడీ ఆ చెట్టు అలాగే ఆలబడింది. దాన్ని న్యాచురల్గా సహజంగా డబ్బులు ఇవ్వకుండా తయారయ్యే ఫెన్స్ అది బీచ్లో మాత్రం ఉంటుంది. మార్నింగ్ గ్లోరీ అంటారు. దీన్ని ఇష్టం వచ్చినట్టు మనం డబ్బులు ఖర్చు పెట్టి తీసి అవతల పారేస్తున్నాం. ఏదైతే సముద్రాన్ని రక్షిస్తుందో దాన్ని తీసి అవతల పడేస్తున్నాం. ఏదైతే రక్షణ చేయలేదో దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం. అటువంటిది కాకుండా ఎవరైనా ఎన్విరాన్మెంట్ గురించి తెలిసిన సైంటిస్టులతోటి, అలాగే హైడ్రాలజీ తెలిసిన సైంటిస్టులతోటి డిస్కస్ చేసి ఏదైనా బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఇప్పుడు 200 కోట్లు పోయింది, ఇంకా ఖర్చు పెడితే ఆ 300 కోట్లు కూడా పోతుంది. మళ్ళీ అది ప్రజోపయోగ పనికి చేయొచ్చు. ఎక్కడైనా షెల్టర్లు, తుఫాన్ షెల్టర్లు కట్టచ్చు. అటువంటి వాటికి ఉపయోగిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. మనం చూస్తున్నాం మన వెనకాతల ఉన్న ఈ తీరం మొత్తం అంతా చాలా వరకు కోతకైతే గురైంది. అయితే ఈ వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు రావడం వల్ల, ఈ వాతావరణ మార్పుల వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ సముద్ర అధ్యయన కమిటీ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. ఇది నిజంగా ఈ ఆటుపోట్లు అనేది ఈ రిప్ కరెంట్ ద్వారా మొత్తం అంతా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా ప్రధానంగా పర్మనెంట్ సొల్యూషన్ అయితే రావాలి. దీనికి ఈ శాండ్ డ్రెడ్జింగ్ పనులు అయితే ముమ్మరంగా చేపెడితే ఈ బీచ్ కోత అవుతుందని చెప్పి పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా తీరాను అయితే మొత్తం కోత గురవుతుంది. అయితే దీన్ని ఈ టూరిజమ్స్ అయితే పెద్ద ఎత్తున అయితే గొగ్గోలు పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మొత్తం అంతా ఈ బ్యూటిఫికేషన్ అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇది రానున్న రోజుల్లో ఇదే విధంగా ఉంటే మట్టుకి విశాఖ తీరం అసలు అందవికారంగా తయారవుతుందని చెప్పి పర్యావరణ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా దీని పర్మనెంట్ సొల్యూషన్ అయితే తెచ్చి ఈ బీచ్ శాండింగ్ అయితే మొదలు పెడితే దీనికి అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పి అయితే ఈ పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా అతి తొందరలో ఇది మళ్ళీ యథావధి పరిస్థితికి రావాలని చెప్పి ఆశిద్దాం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఆర్కే బీచ్ సముద్ర తీరం వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.